కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గ సమన్వయకర్తలు ఈరోజు రావడం జరిగింది. అలాగే మా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒక జర్నలిస్టు వచ్చి ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ మహిళల మీద ఎవరైనా ఏదైనా చులకన భావంతో కానీ తక్కువ రకంగా మాట్లాడినా మేము తీవ్రంగా ఒక మహిళగా నేను ఖండిస్తున్నాము. దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతమ్మకు కానీ ఆపాదించడం అన్నది చాలా తప్పు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి 14 ఏళ్ల కాలం జరుగుతుంది. ఇంతవరకు భారతమ్మ గారు బయటికి రావటం కానీ, ఎవరినైనా రాజకీయంగా ఒక మాట మాట్లాడడం కానీ, ఎవరినైనా విమర్శించటం కానీ, ఎవరి గురించి అయినా ఒక మాట తోలనాడడం కానీ ఏ రోజు ఆమెకు తెలియదు. కానీ ఆమెకి ఎందుకు పదే పదే ఈ రాజకీయాలని ఆమెకి రుద్ది ఆమెను ఆపాదించి ఆమెని బాలికల మీద పసికందుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఈరోజు వెలుగులోకి రాకుండా, ఈరోజు వీళ్ళు ఇస్తామన్న సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఏ ఒక్క పరిపాలన వీళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. ఈరోజు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నారు అన్నది ప్రజలు గమనిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళలకు ఏ రకంగా న్యాయం జరిగింది, 11 రకాల సంక్షేమ పథకాలు కేవలం మహిళలకే అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 51% పంచాయతీల్లో కానీ కార్పొరేషన్లో కానీ డైరెక్టర్లుగా కానీ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పదవి మహిళలకు అందజేస్తూ 51% రాజకీయంగా కూడా బలోపేతం అవ్వాలి మహిళలు అని చెప్పి మన ఇండియాలోనే అతి గొప్పగా ఆంధ్రప్రదేశ్లో 51% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా వాళ్ళు భద్రత ఉండాలి అని ప్రతి ఒక్క మహిళకి సంక్షేమ పథకాలు అందజేసి ఈరోజు ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, మహిళా ఉద్ధరణ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ హోమ్ మినిస్టర్ గారు అయితే ఇంతవరకు ఇన్ని కేసులు వస్తున్నా కానీ ఇంతమంది ఆడపిల్లల మీద, ఇంతమంది మహిళల మీద, 3 ఏళ్ల పసికందు మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నా కానీ ఏ ఒక్క ఇంటికి పోవటం కానీ, హోమ్ మినిస్టర్గా నేను మహిళని, నేను ఉన్నాను, మా ప్రభుత్వం ఉంది అనే అండగా మేము ఉంటామని చెప్పడం కానీ, వాళ్ళకి భరోసా ఇవ్వటం కానీ ఎక్కడా లేదు. నేను అనంతపురంలో నా తన్మయ్య అన్న పాప ఆ తల్లిదండ్రులు ఒక ఎస్టీ అయ్యుండి వాళ్ళు వెళ్ళి పలానా ఈ వ్యక్తి పేరు, ఈ వ్యక్తి ఫోన్ నెంబరు, వీళ్ళ మీద మాకు అనుమానం ఉంది అని అన్నా కానీ పోలీసు వ్యవస్థ పట్టించుకోని పరిస్థితుల్లో ఉంది. ఈరోజు ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరికితే కానీ వాడిని పట్టుకొని వాడిని నిలదీసే పరిస్థితుల్లో లేరు. 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక 6 నెలలుగా ఆ పిల్ల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆ పిల్లని లైంగికంగా వేధిస్తున్నారు, ఆ పిల్ల మీద అత్యాచారాలు చేస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. ఆ వీడియోల్ని పదే పదే ఆ పిల్లకి చూపించి బెదిరిస్తున్నారు. 6 నెలలుగా ఆ పిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే ఈ రోజుకి ఎక్కడ కేసు కట్టిన పరిస్థితి లేదు. ఇంత దిక్కుమాలిన రాజ్యాంగం ఎక్కడా లేదు, ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడా లేదు. హోమ్ మినిస్టర్ అయితే పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ హోమ్ మినిస్టర్ అన్న అనిత అన్న ఆమె ఈరోజు ఆమె రాజీనామా చేయాలి అసలు. ఎందుకంటే రాష్ట్రంలో నా ప్రతి ఒక్క ఈరోజు ఎన్ని కేసులు ఉన్నాయో మీరు మీడియా మిత్రులు ఒకసారి కనుక్కుంటే మీకు తెలిసిపోద్ది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, పసికందుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. 3 ఏళ్ళు పసిపిల్ల మీద అఘాయిత్యం చేశారు. ఇంతవరకు ఆ డెడ్ బాడీ కూడా ఎవరికి, ఆ చిన్నపిల్ల పసిపిల్ల డెడ్ బాడీ కూడా ఎవరు అది దొరకను కూడా దొరకలేదు. అంత దారుణమైన పరిస్థితుల్లోన ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోతుంది అని అంటే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసులను వాడుతున్నారే కానీ ప్రజల రక్షణకి మాత్రం పోలీసులను వాడటం లేదు. ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో ఆ కూటమి నాయకులు ఎవరి మీద వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చేయమంటారు, వాళ్ళ మీద కేసులు పెట్టమంటారు, ఆ పనుల్లో ఉంటారు. లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ల మీద దాడి చేయమంటారు, వాళ్ళ మీద కేసులు పెట్టమంటారు, ఆ పనిలో ఉంటారు. ఈరోజు మీడియా మీద కూడా వచ్చేశారు. సాక్షి పేపర్ని, సాక్షి మీడియాని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్నది లక్ష్యంగా ఈరోజు సాక్షి టీవీ మీద కానీ, సాక్షి పేపర్ మీద కానీ జరుగుతున్న దాడులు.
ఈరోజు సాక్షి వరకు వెళ్ళింది, రేపు పొద్దున్న ఇక్కడ ఉన్న మీడియా మిత్రుల మీదకి వెళ్ళదని మనం చెప్పలేం. దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి జరిగింది అని మీరు తేలిగ్గా తీసుకుంటే రేపటి రోజున మీ వరకు కూడా ఈ ప్రమాదం రావచ్చు. దయచేసి మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఆయన చేసిన తప్పేమీ లేదు. అక్కడ ఒక గెస్ట్ని పిలిచారు, ఆ గెస్ట్ ఆయన అభిప్రాయం తెలియజేశారు, దాన్ని ఆయన అక్కడ వెంటనే ఖండించడం కూడా జరిగింది. ఇది మీరు మాట్లాడుతుంది తప్పు, ఇలా మాట్లాడకూడదు అన్నది కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఖండించారు. నిన్న అదే పక్క రాష్ట్రంలోన ఒక రాజ్యసభ సభ్యురాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి TV5లో మాట్లాడుతుంటే ఆమె చాలా పలచ పదజాలంతో మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే లాస్ట్లోన TV5 యాంకర్ ఆమె లైవ్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొంచెం తప్పుగా మాట్లాడారు, నేను క్షమాపణ చెప్తున్నాను. మరే ఆయన ఒక గెస్ట్ని తీసుకున్నారు ఫోన్లో, ఆమెకు నచ్చింది మాట్లాడింది, మరి ఈయన క్షమాపణ చెప్పాడు. ఇది తప్పు కానప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాట్లాడింది తప్పు ఎందుకైంది? కొమ్మినేని శ్రీనివాసరావు గారు అక్కడ ఖండించారు కదా, మరి ఆయనకి ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది మీడియా మిత్రులు కూడా గమనించాలా, ప్రజలు కూడా గమనించాలా. ఒక్కసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి నిన్న TV5లో ఏం జరిగిందో మీరు ఒకసారి గమనించండి. ఆ TV5 యాంకర్ ఎందుకు ఆయన క్షమాపణ చెప్పాడు? ఆ మహిళా నాయకురాలు మాట్లాడి పెట్టేసిన తర్వాత TV5 యాంకర్ ఎందుకు క్షమాపణ చెప్పాడు? మరి అదే క్షమాపణ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు. మరి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి బాలికల మీద కానీ, మహిళల మీద కానీ, చిన్నారుల మీద కానీ ఎక్కడ దాడులు జరిగినా కానీ మేము ఊరుకోము. అలాగే ఆంధ్రప్రదేశ్లోన సంక్షేమ పథకాలు అమలు జరగకపోయినా మేము ఊరుకోము, పూర్తిగా పోరాడతాము. రాష్ట్రంలోన పాలన సరిగ్గా అయినంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.